హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ సెలాఫ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నా ఛానల్లోకి స్వాగతం. ఫస్ట్ ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ హైరింగ్ గురించి అడిగారు, విప్రో హైరింగ్ గురించి అండ్ విప్రో రిఫర్ గురించి అడిగారు. అండ్ విప్రోలో చాలా ప్లేస్ అయ్యాక ప్రీ స్కిల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాని గురించి అనేది చెప్పమన్నారు. సో ముందుగా ఇవన్నీ కవర్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు నా ఛానల్ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ విప్రోలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి. సో ఒకటి వెళ్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసుకున్నాను ఏమేమి చెప్పాలనేది. సో ఐ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ ఫస్ట్ ఏంటంటే బ్యాచ్ డిస్కషన్ ఏంటంటే గైస్, ఇప్పుడు సపోజ్ మీరు 21 నుంచి 24లో విప్రోలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఓకే 21 వరకు ఓకే, దే గాట్ ప్లేస్డ్ అండ్ దే గాట్ ఆన్ బోర్డింగ్ యాజ్ వెల్. 20 to 24 వరకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి విప్రో ఎందుకు ఆన్ బోర్డింగ్ ఆపింది అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది, అంటే వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళు హైర్ చేశారు. దాంట్లో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని 3-4 బ్యాచెస్ వరకు అలా హైర్ చేశారు. ఆ హైర్ చేసిన దాంట్లో బ్యాచ్ వైజ్గా వాళ్ళు తీసుకున్నారు. అలా బ్యాచ్ వైజ్గా తీసుకున్న దాంట్లో 2-3 బ్యాచెస్ వరకు అయినాయి. రిమైనింగ్ వాళ్ళందరూ ఫోర్త్ బ్యాచ్లో ఉన్నారు. సో దే విల్ గెట్ ద ఆన్ బోర్డింగ్. ఖచ్చితంగా మీకు ఆన్ బోర్డింగ్ వస్తుంది, కాకపోతే యూ హ్యావ్ టు వెయిట్. అయితే ఇది బ్యాచ్ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ ఏంటంటే ఎప్పుడు వస్తుంది అనేది. ఆన్ బోర్డింగ్ యూ విల్ గెట్ గైస్, ఖచ్చితంగా మీకు ఆన్ బోర్డింగ్ వస్తుంది, కాకపోతే వాళ్ళు టెంటేటివ్ అనేది మెన్షన్ చేయలేదు. సో బిఫోర్ ఆన్ బోర్డింగ్ యూ విల్ హ్యావ్ అన్ ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ 30 to 45 days మీకు ట్రైనింగ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్గా వాళ్ళు పేరు పెట్టారన్నమాట. మీకు చాలామందికి ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ వాట్ విల్ బీ ఇన్ దేర్ ఇన్ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్లో మీకేముండబోతుంది అనేది ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రీ స్కిల్లింగ్ అయిన తర్వాత మీకు ఆన్ బోర్డింగ్ వస్తుందా రాదా ఏముంటుంది అనేది ఇప్పుడు దీంట్లో డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ రిఫర్, జాయిన్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కో ఎవరికో గ్రాడ్యుయేటెడ్ బీటెక్ పాస్ అయిన వాళ్ళకి రిఫర్ చేయొచ్చా లేదా అనేది మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తాను గైస్. నెక్స్ట్ బీటెక్ చేయడం ఈ జనరేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచిదా కాదా, ఇన్ కేస్ చేస్తే కూడా ఏ బ్రాంచ్ మంచిది అనేది ఎవ్రీథింగ్ వీ విల్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు అందరికీ షేర్ చేయండి. లైక్ మీకు కూడా ఈ వీడియోలో తెలిసిపోద్ది ఏందనేది. యూ ఆల్రెడీ నో 2022-24 వరకు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్ బోర్డింగ్ అప్డేట్స్ ఫ్రమ్ ద విప్రో. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆఫర్స్ ఇన్ హ్యాండ్, బ్లైండ్లీ గో విత్ దట్. అండ్ ఐ కెనాట్ సే యూ డోంట్ గెట్ ఆన్ బోర్డింగ్ ఫ్రమ్ ద విప్రో. యూ మైట్ గెట్, బట్ యూ హ్యావ్ టు బీ పేషెంట్. ఈ పేషెన్స్ ఉండాలి. 100% యూ విల్ గెట్, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేము, ఎందుకంటే దెర్ ఆర్ యాంపుల్ స్టూడెంట్ గాట్ సెలెక్టెడ్ ఇన్ విప్రో and before onboarding there is a pre-skilling training is there and you have to pass at least 75%. You need to get 75% రాకపోతే you are out of the విప్రో. మీకు ఆఫర్ లెటర్ వచ్చింది కూడా రివోక్ అయిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే బ్యాచ్ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్బోర్డింగ్ చెప్పాను. ఆన్బోర్డింగ్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్గా పూర్తి చేస్తేనే మీకు ఆన్బోర్డింగ్ వస్తుంది. సో ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఏంటిది? ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది ఒక 30 to 45 days. వాళ్ళకు కావాలి అనుకుంటే వాళ్ళు 2 months కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది థర్డ్ పార్టీ విప్రో వాళ్ళు ఒక క్లయింట్కి అది అసైన్ చేస్తారు. లైక్ టెకాడమీ కానీ సంథింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారని అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు. స్పెసిఫిక్ డొమైన్, స్పెసిఫిక్ టెక్నాలజీ మీద వాళ్ళు నీకు ట్రైనింగ్ ఇస్తారు. సపోజ్ నేను ఎస్ఏపీ మీద మేము తీసుకున్నాం. మాకు 45 to 2 months వరకు ట్రైనింగ్ అయింది. ఆ ట్రైనింగ్లో ప్రీ స్కిల్లింగ్లో యూ విల్ హ్యావ్ 4 milestones, అంటే 4 ఎగ్జామ్స్ విత్ 1 final ఎగ్జామ్. లైక్ ఇప్పుడు మనం కాలేజ్ డేస్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ లాగా కానీ అసెస్మెంట్ మిడ్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయి కదా, అలా 4 milestones అనేవి మీకు ఉంటాయి. ఆ 4 milestonesలో మీకు అన్నిట్లో 75 అనేది క్రాస్ అవ్వాలి. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో అన్నింటిలో కలిపి మీకు 75 మార్క్స్ అనేవి 75% అనేది రావాలి. సో మైల్ స్టోన్ ఏంటిది అంటే వీక్లీ టెస్ట్.
మీకు బేస్డ్ ఆన్ ద ట్రైనర్ మీకు వీక్లీ కాకుండా 2 వీక్స్కి ఒకసారి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఎస్ఎఫ్పి మీద ఒక 2 చాప్టర్స్ చెప్పారనుకోండి ఒక 1 వీక్, నెక్స్ట్ వీక్ సండే ఆర్ సాటర్డే మీకు అదే వీక్ సండే ఆర్ సాటర్డే మీకు మైల్ స్టోన్ 1 అనేది ఉంటుంది. అది ఎంసీక్యూస్ బేస్డ్. మీకు ఇన్ కేస్ మీకు అది కోడింగ్ అయితే, ఇన్ కేస్ మీకు పైథాన్ ఆర్ C++ మీద మీకు ట్రైనింగ్ అయితే మీకు మైల్ స్టోన్ అనేది కోడింగ్ బేస్లో ఉంటుంది. మీరు కోడింగ్ చేయాల్సి ఉంటుంది. ఎంసీక్యూస్ ఉంటాయి, 30 ఎంసీక్యూస్ ఉంటాయి. 2 కోడింగ్ క్వశ్చన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఖచ్చితంగా 75% తెచ్చుకోవాలి. ఫస్ట్ మైల్ స్టోన్ అది. సెకండ్ మైల్ స్టోన్ కూడా సేమ్. అంటే ఫస్ట్ 30 ఎంసీక్యూస్ ఉంటాయి, 30 ఆర్ 40 ఎన్నైనా ఉండొచ్చు, అన్ని ఎంసీక్యూస్ ఉంటాయి. దానితో పాటు యూజ్ కేస్, లైక్ ఇప్పుడు మీకు కోడింగ్ అని అన్నాను కదా, ఆ కోడింగ్ అనేది ఒక 2 కోడ్స్ అన్నా 3 కోడ్స్ అన్నా వాళ్ళు ఇస్తారు, ఎగ్జిక్యూట్ చేయాలి. అది కూడా ఆన్లైన్. దెర్ ఈజ్ అన్ ప్రాక్టర్డ్ ఖచ్చితంగా ఉంటారు, మీకు చెక్ చేస్తారు అన్ని. సో అది ప్రీ స్కిల్ ట్రైనింగ్. అండ్ లాస్ట్లో ఫైనల్లో మైల్ స్టోన్ అయిన 4 మైల్ స్టోన్ అన్నాను కదా, అదే ట్రైనింగ్లో 4 మైల్ స్టోన్ అయిన తర్వాత మీకు ఒకటి క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు మీకు వాళ్ళు అదే ట్రైనింగ్లో, ఆ ప్రాజెక్ట్ని మీరు చేయాలి, చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ ట్రైనింగ్లో కూడా యూ హ్యావ్ టు గెట్ 75%. ఎక్కువ వస్తే మంచిదే, కాకపోతే 75% అనేది మినిమం చేయాలి. 75% రాకపోతే మీకు ఆన్బోర్డింగ్ రాదు, ఇది ఫిక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్లో 100% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ గ్యాస్. 100% అటెండెన్స్ మెయింటైన్ చేస్తేనే యూ విల్ గెట్ ఆన్బోర్డింగ్. అంటే క్రైటీరియాస్ పెట్టారు వాళ్ళు, అంటే 75% ఒకటి అండ్ 100% అటెండెన్స్ ఒకటి. ఇవి మ్యాండేటరీ టు గెట్ ఆన్బోర్డింగ్. ఇవి లేకపోతే మీకు ఆన్బోర్డింగ్ అనేది రాదు. అండ్ హోప్స్ పెట్టుకోవద్దు మీరు. సో ఇవి ఉంటాయి. సో ఆఫ్టర్ 4 మైల్ స్టోన్ అయిన తర్వాత ఏముంటుంది అని అంటే ఫైనల్లో మీకు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఇంకొకటి ఉంటుంది. సో ఓవరాల్గా కలిపి 75 అంటే ఓవరాల్గా కలిపి ఒక యావరేజ్ తీస్తారు. 75% ఎబోవ్ ఉంటేనే మీకు ఆన్బోర్డింగ్ ఛాన్స్ ఉంది. ప్లస్ 100% అటెండెన్స్ ఉంటేనే ఆన్బోర్డింగ్ ఛాన్స్ ఉంది, లేకపోతే ఆన్బోర్డింగ్ ఛాన్స్ ఉండదు. సో ఇంకొకటి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు 75% కన్నా ఎబోవ్ వస్తుంది. 75% వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఆన్బోర్డింగ్ ఎప్పుడు హోప్ చేయొచ్చు అంటే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 10 to 15 డేస్లో మీకు ఆన్బోర్డింగ్ అనేది వచ్చేస్తుంది. అస్సలు లేట్ అవ్వదు. ఆ ఆన్బోర్డింగ్ వచ్చిన తర్వాత మీకు యాజ్ యూజువల్ జాయిన్ అవ్వడము, మ్యాండేటరీ ట్రైనింగ్ చేయడము, ప్రాజెక్ట్ వస్తే మీ అదృష్టం కొద్ది తొందరగా ప్రాజెక్ట్ వస్తే తొందరగా ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేయడం, అంతే. మీకు అక్కడ నుంచి మీకు కంటిన్యూ అయిపోతుంది. సో శాలరీ గురించి నేను డిస్కస్ చేయను, మీకు ఆల్రెడీ జాయినింగ్ టైంలో అంటే లైక్ మీకు హైరింగ్ టైంలో శాలరీ ఎంతోనే చెప్పేస్తారు, దాని గురించి నేను డిస్కస్ చేయను. సో నెక్స్ట్ ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయిపోయింది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేశాను. నెక్స్ట్ ఆఫ్టర్ ప్రీ స్కిల్లింగ్ కూడా చేయొచ్చు, అయిపోయింది. నెక్స్ట్ రిఫర్ చేయొచ్చా గైస్, ఇది మెయిన్ థింగ్. నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు అండ్ యూట్యూబ్లో లాస్ట్ వీడియోలో మనకి కామెంట్ కూడా చేశారు, రిఫర్ చేయొచ్చు కదా బ్రో అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిఫర్ చేయడానికి ఛాన్స్ లేదు, ఉంది. కాకపోతే NGS బ్యాచ్కి నెక్స్ట్ జెన్ అసోసియేట్స్కి డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది గైస్. డైరెక్ట్ రిఫర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవరికి చేయొచ్చు అని అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి, డిగ్రీ చేసి లైక్ సపోర్ట్ రోల్కి మేము రిఫర్ చేయొచ్చు. రాదర్ దెన్ అంటే కొన్ని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ వాటికి మేము రిఫర్ చేయొచ్చు. కానీ బీటెక్ చేసిన వాళ్ళకి అండ్ సపోర్ట్ రోల్ కాకుండా వేరే రోల్ కంటే రిఫర్ ఛాన్స్ ఉండదు గైస్. ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ వేస్. ఎందుకంటే మాకు వచ్చిన మెయిల్స్లో రిఫర్స్ అని ఉంటాయి మాకు. దాంట్లో కూడా మేము ఫ్రెషర్స్కి అని చూడలేదు. మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి రిఫర్ మేము చేయొచ్చు. సో వీ హ్యావ్ ఛాన్స్. కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి వీ కెనాట్ రిఫర్, అది క్లియర్. అండ్ బీటెక్ చేయొచ్చా, ఈ సిచ్యువేషన్లో బీటెక్ చేయొచ్చా అని క్వశ్చన్స్ అడిగితే 100% నేను నోనే చెప్తాను. అసలు బీటెక్ అనేది అస్సలు మంచిది కాదు. అండ్ రాను కూడా అసలు బీటెక్ అనేది అస్సలు మంచిది కాదు. బీటెక్ అనేది బెస్ట్. ఇంజనీరింగ్, డోంట్ చూస్ ఇంజనీరింగ్. యూ హ్యావ్ యాంపుల్ ఆఫ్ సబ్జెక్ట్, యాంపుల్ ఆఫ్ కోర్సెస్, ప్లీజ్ చూస్ దోస్. అంటే మీకు ఫార్మడీ చేసుకోవచ్చు, మెడికల్ కోర్స్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా ఆఫర్స్ ఉంటాయి. లేదు నేను గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతాను డిగ్రీ చేసి అంటే డిగ్రీ చేసి గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వు. అండ్ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ రాస్తానంటే యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్. ఆశలు వదిలేసి డైరెక్ట్ డిగ్రీ చేసుకొని గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టు.
అంతే అంతే నేను చెప్పగలుగుతా. కానీ బీటెక్ చేసి నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే చేతులు ఎత్తేయడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే మా జాబ్సే మాకు క్లారిటీ లేదు, మేము ఎప్పుడు పోతాయో కూడా డౌట్సే, మాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో ఐ కెనాట్ టెల్ దిస్, నేను చెప్పొద్దు, బట్ చూస్తున్నారు డీప్ సిక్, మీటా AI, ChatGPT, జెమిని, ఎన్ని ఉన్నాయి, అన్నీ వచ్చి మా కోడ్సే SAPకి కావాల్సిన, మాకు నాది SAP టెక్నాలజీ, దానికి కావాల్సిన ప్రతి ఒక్కటి అవి చేసేస్తుంటే ఇంకా మేము ఉండేందుకు. SAP కాదు, ఏ కోడ్ అయినా సరే ఎవ్రీథింగ్ అవే చేస్తున్నాయి. సో మనకు ముందు ఫ్యూచర్ లేదు. ఇన్ కేస్ నువ్వు బీటెక్ చేసినా కూడా నాకు ఖచ్చితంగా బీటెక్ కావాలంటే DA డేటా అనలిటిక్స్ అండ్ AIML అలాంటి కోర్సెస్ తీసుకో తప్పించి నువ్వు సర్క్యూట్ బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రికల్, టిబ్లీ అలాంటివి చేస్తానంటే నో గైస్, ఐ వోంట్ సే. అలా సార్ అప్పుడు ఓకే, నువ్వు బీటెక్ చేసి నువ్వు సివిల్స్కి అంటే లైక్ సివిల్స్ కలెక్టర్స్ అలాంటివి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతానంటే ఓకే చేసుకో, నో ఇష్యూస్. కాకపోతే బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే అస్సలు వద్దంట నేను, ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇది నా ఒపీనియన్, చాలామంది ఆపోజిట్ చెప్తారు, బట్ ఇది నా ఒపీనియన్. అంటే మీ ఫ్యూచర్ ఆలోచించి చెప్తాను కాబట్టి ఇది వద్దు, ఓకేనా. మెడికల్ కోర్స్ బెస్ట్ మీకు. అండ్ ఇంకొకటి ఏముంది, విప్రోలో ఎలా రావాలి అంటే దెర్ ఆర్ 2 ప్రాసెసెస్. అంటే ఒకటి ఎలైట్, ఇంకొకటి టర్బో వాళ్ళకి 6.5 to 9 LPA వరకు, 6.5 to 8 LPA, 8 to 9 LPA వరకు ఆఫర్ చేస్తారు. దాంట్లో కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఎలైట్ బ్రాంచ్ వాళ్ళకి 4 LPA, 3.6 to 4 LPA ఉంటుంది. అది ఎలైట్ బ్రాంచ్ అంటే దానికంటే చిన్నది. సో ఇప్పుడు ఆల్రెడీ విప్రో హైరింగ్ స్టార్ట్ అయింది ఫర్ ద బ్యాచ్ ఆఫ్ 24-25. దానికి మీరు అప్లై చేసుకోండి, నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అప్లై చేసుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్. క్వాలిఫై అయితే దాంట్లోనే కోడింగ్ రౌండ్ ఉంటుంది. క్వాలిఫై అయితే మీకు కమ్యూనికేషన్ రౌండ్, అంటే అక్కడ మీకు ఆల్రెడీ తెలుసు వర్షన్ టెస్ట్ మీరు చేసి ఉంటారు. ఎట్లుంటుంది అంటే కమ్యూనికేషన్ రౌండ్స్, అక్కడ నుంచి నీకు ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్తారు, దాన్ని మీరు రిపీట్ చేయాలి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, అలాంటివి చేయాలి. అది క్లియర్ అయితే మీకు HR రౌండ్ ఉంటుంది. HR రౌండ్ ఈజ్ ఫైనల్, దెర్ ఈజ్ వన్ ఇంటర్వ్యూ రౌండ్, దట్స్ ఇట్. అది అయిన తర్వాత సెలెక్ట్ అయితే మీకు ఆన్బోర్డింగ్ అంటే ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ప్రీ స్కిల్లింగ్ అయిన తర్వాత మీకు ఆన్బోర్డింగ్ ఇస్తారు. ఇది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ విప్రో. అంతే తప్పించి డైరెక్ట్ రావాలి, డైరెక్ట్ విప్రోలో జాయిన్ అవ్వాలి, డైరెక్ట్ రిఫర్ అంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫ్యూ ఉంటాయి, దానికి నేను పోస్ట్ చేస్తుంటాను. ఎవరికి హైరింగ్ స్టార్ట్ అయింది, ఎవరికి మేము రిఫర్ చేయొచ్చు అనే దానికి ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ దిస్. కానీ మీరు ఖచ్చితంగా మీకు విప్రో ఆఫర్ లెటర్ ఒకటి ఉండి వేరే ఆఫర్ లెటర్ ఉంటే మీరు ఏ ఆఫర్ లెటర్ ఉన్నా మీరు దానికి వెళ్ళిపోండి. విప్రో మీద హోప్స్ పెట్టుకొని ఉండకండి. ఇది మాత్రం బ్లైండ్గా చెప్తున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదు అని అంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద విప్రో హైరింగ్ ప్రాసెస్. అండ్ విప్రోనే కాదు, ఐ విల్ పోస్ట్ ఎనీ అదర్ కంపెనీస్, ఏ కంపెనీస్ అయినా నేను ప్రీవియస్ కంపెనీస్, నేను ప్రీవియస్ వర్క్ చేసిన కంపెనీ గురించి కూడా చేస్తాను ఒక వీడియో. నాకు లైఫ్ ఇచ్చిన కంపెనీ అది, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ నేను మీకు యాజ్ యూ నో, నేను ఖచ్చితంగా సాఫ్ట్వేర్ మీద బేస్ అయ్యలేను. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్. నేను అది మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని రన్ చేస్తున్నాను. సో డెఫినెట్ ఐ విల్. అండ్ మీరు కూడా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకోకుండా మీరు రన్ అవ్వండి, విప్రో మీదనే పెట్టుకోకండి. అండ్ వీడియో లెంత్ ఉండొచ్చు, కాకపోతే యూస్ఫుల్ ఉంటుంది. మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యువర్ టైం. లైక్ చేయండి గైస్. ఇంతే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను.